టెలికాం దిగ్గజం జియో ఇక గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు, ఫైబర్ ద్వారా వైర్లెస్ ఇంటర్నెట్ సేవలను నగరాల్లో అందిస్తున్న ఆ కంపెనీ ఇక గ్రామీణ మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా పెద్ద నగరాల్లో అందిస్తున్న సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ వాడకం తారస్థాయికి చేరింది. టెలికాం రంగంలో జియో ఎంట్రీతో భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఇప్పటి వరకు మొబైల్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించిన జియో ఇప్పుడు వైర్లెస్ ఇంటర్నెట్ సేవలను కూడా జియో ఫైబర్ ద్వారా అందిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా పెద్ద నగరాల్లో జియో విస్తృత సేవలను అందిస్తోంది. జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభించిన వెంటనే టైర్ 3 లేదా టైర్ 4 పట్టణాల్లో అనూహ్య డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సేవలను మరింత విస్తృతపరచాలని జియో అనుకుంటోంది. రిలయన్స్ జియో తన 5G ఫిక్స్డ్ వైర్లెస్ సర్వీస్ జియో ఎయిర్ ఫైబర్ సేవలను టైర్ 3, టైర్ 4 గ్రామీణ మార్కెట్లో లాంచ్ చేయనుంది. జియో ఎయిర్ ఫైబర్ జియో ఫైబర్తో పోలిస్తే టెలికాం ద్వారా ఇంటర్నెట్ వినియోగం అధికంగా ఉంటుంది. అయితే ఇప్పుడు స్పీడ్ను మరింత పెంచి దేశవ్యాప్తంగా ఎయిర్ ఫైబర్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జియో, ఎయిర్టెల్ తమ 5G FWA సేవలను ఢిల్లీ, ముంబై వంటి ఎంపిక చేసిన మెట్రో నగరాల్లో ప్రారంభించాయి. క్రమంగా కవరేజీని విస్తరించాయి. జియో తన దేశవ్యాప్త 5G రోల్ అవుట్ను పూర్తి చేసిందని మరియు 90 మిలియన్ల మంది కస్టమర్లు దాని 5G మొబైల్ నెట్వర్క్కు మారారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పరిమాణాత్మక ప్రాతిపదికన, పాన్ ఇండియా ప్రాతిపదికన జియోకు సంబంధించిన 5G లభ్యత దాని సమీప పోటీదారు కంటే దాదాపు 3 రెట్లుగా ఉంది. మొత్తం డౌన్లోడ్ వేగం పరంగా నెట్వర్క్ దానికంటే దాదాపు 2 రెట్లు వేగంగా ఉంది. మిగిలిన పోటీలో దాదాపు 3% తగ్గుదల కనిపించగా జియో తన సబ్స్క్రైబర్ బేస్లో దాదాపు 7.5% పెరుగుదలని చూపించింది. 5G సేవల్లో ఎయిర్టెల్కు గట్టి పోటీనిస్తున్న జియోకు వినియోగదారులు కూడా బాగా పెరిగారు. ప్రస్తుతం జియో 5G కస్టమర్లు 9 కోట్లు దాటిపోయారు. ఇదే జోష్లో గ్రామీణ ప్రాంతాల్లోనూ తన సేవలను విస్తరించేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. దీనికోసం త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికలు రెడీ చేస్తోంది.